ఆధ్వర్యంలో ఏదైతే స్కాలర్షిప్ టెస్ట్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ని నిర్వహించడానికి తేదీ ప్రకటించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సినీ నటి అశ్విని శ్రీ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఐఎఫ్డి. అండ్ స్పెషల్లీ ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ ఎన్ఐఎఫ్డి గత 10 సంవత్సరాల నుంచి గర్ల్ చైల్డ్కి సపోర్ట్ చేయాలని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనము స్కాలర్షిప్ను అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎట్ ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్గా చూడడం జరుగుతూ ఉంది. సో నో స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఫండింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ, గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగానే ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి ఎన్ఐఎఫ్డి గ్రామీణ మరియు అది పట్టణంలో ఉండే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రయాణించాలనుకున్న యువతకు, ఆసక్తి కలిగిన మహిళలకు ఈ కోర్సును అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాషన్ డిజైనింగ్ ఎన్ఐఎఫ్డి యాజమాన్యం నిర్ణయించుకొని గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది. గత సంవత్సరంలో 12 లక్షల రూపాయలని మనము స్కాలర్షిప్ రూపంలో 80 మంది విద్యార్థులకు అందించాము. ఏదైతే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా ద్వారా ఏదైతే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి 25,000 రూపాయలు అందిస్తున్నారో అంతే ప్రభుత్వం అందించేంత మొత్తంలో మనం కూడా యాజమాన్యం 25,000 రూపాయలని స్టూడెంట్స్కి అందించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇలా అందించడం ద్వారా గ్రామీణ యువత కూడా ఫ్యాషన్ డిజైనింగ్ మేము కూడా డిజైనర్ కావచ్చు అని ఒక భరోసాని యాజమాన్యం కల్పించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథి నటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐఎమ్ హియర్ టుడే ఎట్ ఎన్ఐఎఫ్డి ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అసలు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో అందరికీ తెలుసు. ఒక్కరోజు వేసుకున్న అవుట్ఫిట్ మనం మళ్ళీ వేసుకోవట్లేదు అమ్మాయిలము. సో డిజైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ రియలీ లైక్ టు వేర్ ఆల్ డిఫరెంట్ అవుట్ఫిట్స్. అండ్ వీళ్ళు ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఇచ్చి మరి ఉమెన్ని ఎంపవర్మెంట్ లాగా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. రియలీ అండి గ్రేట్ జాబ్ అండి, సీరియస్గా నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో సిటీలో ఉన్న పిల్లలే కాదు, మీరు విలేజ్ నుంచి వచ్చే పిల్లలకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్కాలర్షిప్స్ కానీ. లైక్ దే ఆర్ ఎంకరేజింగ్ గర్ల్స్ అండి మెయిన్గా. ఎందుకంటే అమ్మాయిలు ముందుకు రావాలి, అమ్మాయిలు చాలా ఇంకా ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో ఐటీ వాళ్ళల్లో ఐటీ చేస్తారండి, ఐటీ జాబ్స్ చేస్తారు. కానీ దాంట్లో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ రాదు. కానీ మనకి నచ్చిన జాబ్ మనం ఇష్టంగా చేస్తే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఆల్, ప్లీజ్ డూ కమ్ హియర్ ఎన్ఐఎఫ్డి విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చైతన్యపురి. కమ్ అండ్ వీలైతే డెఫినెట్గా మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాషన్ స్టేట్మెంట్ ఐ డోంట్ నో, అంటే నథింగ్ అండి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవుట్ఫిట్. యా, సో మనము ఇప్పుడు గుడికి ఏమంటారు ఇట్లా వెళ్ళలేము, అండ్ ఏమంటారు పబ్కి చీర కట్టుకొని వెళ్ళలేము. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వేర్ యూ ఆర్ గోయింగ్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డ్రెస్ యూ ఆర్ వేరింగ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ గైస్. నేను మీ అశ్విని శ్రీ. సో నేను ఈరోజు ఇక్కడ ఎన్ఐఎఫ్డి ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఉమెన్కి స్కాలర్షిప్స్ ఇచ్చి మరీ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. డిజైనింగ్ అంటే ఏదో భయపడిపోతారు జనాలు, బట్ ఇట్స్ నథింగ్ అండి. మీరు విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇక్కడికి రావచ్చు. మీరు డెఫినెట్గా యూనో వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఎన్ఐఎఫ్డి ఈజ్ అ వెరీ నైస్ ఇన్స్టిట్యూట్. సో ఐఎమ్ హియర్. అండ్ స్కాలర్షిప్స్ వైజ్ కూడా గర్ల్స్కి బాగా ఇచ్చి ప్రొవైడ్ చేయాలి. నా పేరు నందిని, నేను ఇక్కడ అడ్మిన్ ఇన్ఛార్జ్ అండ్ హెచ్ఆర్ కూడా. సో నేను ప్లేస్మెంట్స్ అవన్నీ చూస్తాను. అగైన్ నేను ఫ్యాకల్టీ కూడా లైక్ రిలేటెడ్ టు ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ అనే సబ్జెక్ట్ కూడా చెప్తాను. సో ఈరోజు జరిగిన ఈవెంట్ గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ చెక్ లాంచ్. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎన్ఐఎఫ్డిలో. ఇది ఎందుకు ఇస్తాము అని అంటే బేసిక్గా స్టూడెంట్స్ ఎవరైతే ఫినాన్షియలీ వీక్ ఉంటారో ఆర్ ఎల్స్ మెరిట్ ఉండి
ఎప్పటికీ కూడా ఫినాన్షియలీ ఫండెడ్ లేకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి NIFT అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చైల్డ్ని విమెన్ని ఎంపవర్ చేయడానికి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ స్కాలర్షిప్ చెక్ అనేది ఎవ్రీ ఇయర్ లాంచ్ అవుతుంది అండ్ సర్టెన్గా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జామ్ అనేది త్వరలో కండక్ట్ చేయబోతున్నాము ఈ మంత్లోనే, మే మంత్లో, ఫర్ ది అకాడమిక్ ఇయర్ June 25. సో June 2025 కోసం స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. వచ్చిన మెరిట్ స్కాలర్షిప్ ఎక్కడి నుంచి ఇస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇన్ జనరల్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని 5,000 నుంచి 25,000 వరకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో టోటల్ ఫీజ్ పైన ఈ స్కాలర్షిప్ అనేది మైనస్ అవుతుంది. అది మైనస్ అయిన తర్వాత వచ్చిన ఫీ కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మీరు పే చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఫ్యాషన్ స్టూడెంట్స్ ఎంతమందో లైక్ రూరల్ బేస్లో కూడా ఉంటారు అండ్ అర్బన్ బేస్లో కూడా ఫినాన్షియల్గా ఫండెడ్ లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, లైక్ మీరు రండి, యూ కెన్ అప్రోచ్ అస్, యూ కెన్ కమ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ అస్ అండ్ వీల్ గైడ్ యూ త్రూ అవుట్ దిస్ జర్నీ. బికాస్ ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ బూమ్ ఫీల్డ్. సో కంపల్సరీ మీకు ఎప్పటికీ కూడా దీంట్లో ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేదంటే బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, ఈవెన్ ఫర్దర్గా ఈవెన్ ఒక హౌస్ హోల్డ్ వైఫ్కి కూడా ఆర్ విమెన్కి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు బిజినెస్ ఐడియాస్ క్రియేట్ చేసే కేపబిలిటీని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ నోవేర్ ఎండ్ టు దిస్ ఫీల్డ్. బికాజ్ మీకు ఐటీ ఫీల్డ్ అనుకోండి, కోడింగ్ నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి, ఎక్సెట్రా ఉంటాయి. బట్ ఫ్యాషన్లో దర్ ఈస్ నెవర్ ఎండింగ్ పాయింట్. మీరు అప్డేట్ చేసుకోవడం జస్ట్ బై సర్చింగ్ ఫర్ న్యూ ట్రెండ్స్, అది చేసుకొని అప్డేట్ చేసుకొని యూ కెన్ గో ఆన్ విత్ యువర్ ఫ్యాషన్ బిజినెస్. సో ఆ బిజినెస్లో కూడా ఎలాంటి క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వచ్చు, ఎలా జర్నీ స్టార్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ విల్ టీచ్ యర్. బొటిక్ ఓరియంటెడ్ కానివ్వండి, ఈవెన్ రీటైల్ బిజినెసెస్ కానివ్వండి, లేదంటే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మేము గైడ్ చేస్తాం. బికాస్ ఇక్కడ ఫస్ట్ ఇంటర్న్షిప్స్ ప్లేస్ చేస్తాము, దెన్ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తాము. అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కూడా మేము టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో, రీటైల్ ఫీల్డ్స్లో, ఫ్యాషన్ లేబుల్స్ త్రూ, ఫ్యాషన్ బ్రాండ్స్ త్రూ కూడా వీఆర్ ఎస్టాబ్లిష్డ్. సో టాటా అనేది బిగ్గెస్ట్ బ్రాండ్. సో టాటా ట్రెండ్ విచ్ ఇస్ వెస్ట్ సైడ్, అక్కడ ఆల్మోస్ట్ సౌత్ రీజన్లో మా స్టూడెంట్స్ అందరూ ఎంప్లాయ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఫర్ ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత. సేమ్ థింగ్ మీ అందరికీ కూడా ఇంకొక ఛాన్స్. ఇన్ కేస్ మీ కెరియర్ స్టాప్ అయింది, లేదంటే మీరు మళ్ళీ కెరియర్ని రీస్టార్ట్ చేస్తున్నారు, లేదంటే మీరు 10th పాస్ అయ్యారు జస్ట్, ఆర్ ఇంటర్ ఫెయిల్ అయ్యారు, లేదంటే డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు కూడా దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో కమ్ జాయిన్ విత్ అస్, విల్ గివ్ యూ ద బెస్ట్ ప్లాట్ఫామ్. So we'll give the chance to rule this world through fashion industry, wherein you can give your multiple ideas, like multiple statements also, like meer oka business ideas ganivandi, anything, we will give you opportunities, we will guide you, and placements kuda istamu through after internships and after placements. Meeku in case business kavali, business ela start cheyali kuda we will guide you through MSME loans. So MSME loans ela meeku chances vastayi avanni kuda will guide you. Hi Andy, this is Bhavani, academic in charge of NIFT. సో నేను ఇక్కడ అకాడమిక్ ఇన్ఛార్జ్గా పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మా దగ్గర డిఫరెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇలా ఏ కోర్స్ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. 10th SSC కంప్లీట్ అయిపోయిన వాళ్ళ కోసం మా దగ్గర డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది. ఇంటర్మీడియట్ ఒకేషనల్ 2 years ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ఉందండి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళ కోసం BSc హానర్స్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ ఉంది. అండ్ డిగ్రీ మరియు పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా 1 year డ్యూరేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ చైతన్యపురి దిల్షుక్ నగర్లో ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ 2025-2026 ఇయర్కి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయండి. ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు వైష్ణవి, మేము సూర్యాపేట నుంచి వచ్చాము. ఆఫ్టర్ ఇంటర్ కంప్లీటింగ్ తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ NIFTలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫ్యాకల్టీ వర్క్ చాలా, ఫ్యాకల్టీ కూడా చాలా ఎఫెక్టివ్గా సపోర్టివ్గా మాతో వర్క్ చేపిస్తారు. ఐఎమ్ మనోజ్ఞ, ఐఎమ్ ఫ్రమ్ కామారెడ్డి. ఇంటర్ కంప్లీట్ అయ్యాక NIFTలో జాయిన్ అయ్యాను. ఇక్కడ BSc ఫ్యాషన్ టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నార్మల్గా వేరే కాలేజెస్ సర్చ్ చేశాక ఇక్కడ జాయిన్ అయ్యాను. మా NIFTలో వేరే స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ దొరుకుతుంది మాకు. అండ్ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా అన్ని విషయాలలో ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తారు. NIFTలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఉమెన్స్కి అయితే చాలా 100% సేఫ్టీ. నేను ఇప్పుడు డిగ్రీ BSc సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
బిజినెస్ అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చినాక పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. జాబ్ చేద్దాం. హాయ్, ఐఎమ్ ప్రియాంక. ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్. నేను 2019లో నా డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది నా కళ. అందుకోసం నేను ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల నాకు మ్యారేజ్ అయినా కూడా మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, చూశాను, కానీ అవి ఏమీ అంతగా నచ్చలేదు. పార్ట్ టైం లాగా 2-3 అవర్స్ ఉండడం వల్ల ఎన్ఐఎఫ్డి ఇక్కడికి రాగానే ఇక్కడ చూడగానే అట్మాస్ఫియర్ కానీ ఫ్యాకల్టీ మాట్లాడే విధానం ఇవన్నీ నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఇందులోకి రావాలి అని ఆర్థికంగా బలపడి ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. నేను ఇక్కడ పీజీ డిప్లొమా చేస్తున్నాను ఎన్ఐఎఫ్డిలో. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నేను పీజీ డిప్లొమాలో కోర్స్లో జాయిన్ అయ్యాను. ఈ ఎన్ఐఎఫ్డి అనేది సోషల్ మీడియా యూట్యూబ్లో చూసి వచ్చాను. ఇక్కడికి రాకముందు చాలా ఇన్స్టిట్యూట్లో విజిట్ చేశాను. అక్కడ 2 hours 3 hours మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రీగా ఉంటారు అండ్ సబ్జెక్ట్స్ పరంగా కూడా చాలా బాగా చెప్తారు. అండ్ ఏమన్నా అర్థం కాకపోయినా ఈవినింగ్ టైం క్లాస్ అయిపోయాక మళ్ళీ మేడం వాళ్ళని వెళ్ళి ఫ్యాకల్టీ వాళ్ళని వెళ్ళి అడిగితే ఈజీగా చెప్తారు. అండ్ థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నార్మల్గా బ్యాక్ మనీ పరంగా ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో సార్తో కండక్ట్ చేస్తే ఎంతో కొంత వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళకు మనీ తక్కువ చేసి చదివిస్తారు. నా పేరు అలేఖ్య. నేను ఖమ్మం నుంచి వచ్చా. ఇప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్ చేస్తున్నా. ఇక్కడ రావడం వల్ల నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. స్టార్టింగ్ నాకు జీసీ స్టిచ్చింగ్ అంతా వచ్చు, కానీ కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఎన్ఐఎఫ్డిలో జాయిన్ అయ్యాక నేను చాలా గెయిన్ చేసుకున్న నాలెడ్జ్. చిన్న చిన్న టిప్స్ కానీ ఫ్యాకల్టీ ఇచ్చే సపోర్ట్ కానీ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఇప్పుడైతే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను. కొత్తగా వచ్చే వాళ్ళకి సజెషన్ ఏంటంటే చూస్ చేసుకునేటప్పుడు బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకొని సో అక్కడ జాయిన్ అయ్యి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం త్రూ ఉంటుంది ఏదైనా కూడా. ఫ్యూచర్లో నేను మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఇస్మార్ట్ జోడీలో ఓంకార్కి పర్సనల్ కాస్ట్యూమర్గా అసిస్ట్ చేశాను. సో మూవీస్లోనే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Kriti Shetty.
అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. హాయ్ నేను శ్యామల, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.